ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో 2 ఎగ్స్తో పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా కూరగాయ ముక్కలతో చేసి పెట్టండి. చాలా రుచిగా తింటూ అలాగే లంచ్ బాక్స్ కానీ ఖాళీగా తీసుకొస్తారు, అంత రుచిగా ఉంటుందండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, 2 పచ్చిమిరపకాయల పొడవు ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం దోరగా వేపుకోండి పోపు అంతా. అలాగే ఒక ఉల్లిపాయని ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని సన్నగా కట్ చేసి వేసానండి. ముక్కలు కొంచెం దోరగా వేపుకొని ఇప్పుడు కొంచెం బీనిస్కాయ ముక్కలండి, అంటే ఒక 10 బీనీస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఒక మీడియం సైజు చిన్న క్యారెట్ తీసుకొని ఇది సన్నగా పొడవుగా కట్ చేసేసాను. ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకొని ఇది కానీ చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి. ఒకసారి అంతా బాగా వేపుకొని ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ప్లేట్ తీసుకొని ఒకసారి ముక్కలన్నీ సమానంగా వేగే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకోండి. కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకొని కొంచెం ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఇలా మగ్గించుకోవాలండి. ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఈ రైస్కి సరిపడినంత సాల్టు, ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి అండి, 1/2 స్పూను పసుపు వేసుకొని ఇవన్నీ ముక్కల్లో ఇలా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకొని 2 ఎగ్స్ తీసుకొని ఇలాగ 2 పగలగొట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ ముక్కల్లో బాగా కలిసే విధంగా ఈ ఎగ్గుని బాగా పొరుట్లాగా చేసుకుంటాం కదా, అలా కలిపేసుకోవాలి. కొంచెం ఇలా బాగా ఉడికేంతసేపు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి. ఇలా బాగా వేపేసుకొని ఒక గ్లాస్ రైస్ని పొడి పొడిగా వండుకొని ప్లేట్లో ఆరబెట్టుకున్నానండి. ఈ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని చిల్లీ వెనిగర్ అండి కొంచెం వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూను. అలాగే సోయా సాస్ అండి, ఇది కానీ కొంచెం వేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకొని రైస్లో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిసే విధంగా రైస్లో కలుపుకొని కొంచెం కొత్తిమీర తరుగుంటే వేసుకోండి. నా దగ్గర లేదు, మీరు రుచి చూసుకొని సాల్ట్ సరిపోలేదంటే సరి చేసుకోండి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో తీసుకోవటమేనండి. రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపించండి. ఎంత రుచిగా కమ్మగా తింటారో, ఎంత బాగుందో అండి. లంచ్ బాక్స్ ఖాళీగా తీసుకొస్తారు, అంత రుచిగా తినేస్తారు. పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనం కూరగాయ ముక్కలతో ఎగ్గుతో చేసాం కాబట్టి మీరు కానీ ఒకసారి ఇలా రైస్ తయారు చేసి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మా వీడియోస్ మీరు చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.